ఆ అమ్మాయి భర్త చేతిలోనే చనిపోవడం చాలా బాధాకరం. 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. 13 మంది అన్నా తమ్ముళ్ళం మేము. మా 13 మందికి ఒకటే చెల్లి, ఆ అమ్మాయే వైష్ణవి. నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ సాయి. యూట్యూబర్ వైష్ణవి కేసు చాలా సెన్సేషన్ అవుతా ఉంది. ఆ అమ్మాయి భర్త చేతిలోనే చనిపోవడం చాలా బాధాకరం. జగిత్యాల జిల్లా మాదాపూర్ విలేజ్కి చెందిన వైష్ణవి, అమ్మాయి వయసు 19 సంవత్సరాలు. అదేవిధంగా ఆమె భర్త హరిబాబు వయసు 24 సంవత్సరాలు. 8 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. సో నేను చాలా ఛానల్స్ లో చూస్తా ఉన్నాను, కానీ అందరూ కూడా లవ్ మ్యారేజ్ అంటా ఉన్నారు. అది లవ్ మ్యారేజ్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, సో వన్ సైడ్ లవ్. సో ఈ అమ్మాయి యాక్సెప్ట్ చేయలేదు. అక్కడ అబ్బాయి నుంచి ప్రెషర్. సో రీసెంట్ గా కూడా పురుగులు 8 నెలలకి ముందు కూడా పురుగుల మందు తాగినాడంట అబ్బాయి. ఈ అమ్మాయి కోసం చనిపోతాను, అమ్మాయి లేకపోతే అని చెప్పి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మా ఇంట్లో వాళ్ళు కూడా నాకు వద్దు, సో నాకు ఈ అమ్మాయి ముద్దు అని చెప్పి కూడా చాలా సార్లు ప్రయత్నించి చనిపోదామని చెప్పి కూడా ఆ స్టేజ్ కూడా వెళ్ళిపోయారు. ఇంకా వైష్ణవి వాళ్ళ మదర్, వాళ్ళ బ్రదర్స్ అందరూ కూడా చనిపోయే స్టేజ్ దాకా వెళ్ళాడంటే ఇంకా పాపని చాలా బాగా చూసుకుంటాడనే నమ్మకంతో వాళ్ళిద్దరూ ఒకటై పెళ్లి చేసుకుని గుళ్ళో పెళ్లి చేసుకుని వచ్చారు. సో వాళ్ళిద్దరిని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతా బానే ఉంది. ఆ అబ్బాయికి 2 తులాలు బంగారు కూడా పెట్టారు వాళ్ళ అమ్మగారు, వైష్ణవి అమ్మగారు. సో కొంత ల్యాండ్ ఇచ్చున్నారు. సో అంతా బానే ఉంది, సఫాయిగా సాగిపోతా ఉంది వాళ్ళ లైఫ్. అంటే వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఒకటి ఉంది, వైష్ణవి అమ్మ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. సో ఆ ఛానల్లో మీరు చూస్తే వ్యూవర్షిప్ చాలా బాగుంది, కంటెంట్. సో వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి డైలీ బ్లాగ్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, ఏ పనులు చేస్తారు, రోజు ఎలా ఉంటారు. అమ్మాయి వీడియో షూట్ చేస్తా ఉంటే భర్త చేస్తాడనమాట. భర్త కూడా చాలా సార్లు వీడియో షూట్ తీస్తున్నారు వెనకాల నుంచి, మీరు చూసుకోవచ్చు వీడియోస్ లో. వ్యూవర్షిప్ కూడా చాలా బాగుంది, చాలా అట్రాక్ట్ చేస్తూ ఉన్నాయి. సో అంత పెద్ద ఫ్యామిలీ అంతా బానే ఉంది. సరిగ్గా నిన్నగాక మొన్న, అంటే 16వ తేదీ ఏం జరిగిందో ఏమో తెలియదు, గొడవ పీక్స్కి వెళ్ళిపోయింది. సో ఇంట్లో శబ్దాలు వచ్చేది. ఒక రాత్రి 1 గంట సమయం నుంచి పొద్దున 4 గంటల సమయం వరకు డోర్లు బాధితే ఎలా శబ్దం వస్తుందో అలా శబ్దాలు వచ్చింది. ఏం జరిగింది అనేసి చుట్టుపక్కల అందరూ కూడా వచ్చి చూడడం జరిగింది. వీళ్ళు ఎంత డోర్ కొట్టినా తీయలేదు. సర్లే, భార్యాభర్తలు కదా, సర్లే అని చెప్పి కూడా వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. చివరికి పొద్దున 4 గంటలకి పోలీస్ రికార్డ్స్ ప్రకారం 4:15 ఎగ్జాక్ట్ టైం, 4:15 ఐ థింక్, ఎగ్జాక్ట్ గా కత్తి తీసుకుని విచక్షరహితంగా దారుణంగా పొడిచి చంపేశాడు అమ్మాయిని. భార్యని దారుణంగా పొడిచి చంపేశాడు. ఇక్కడ ఐబ్రోస్ దగ్గర హోల్ ఉంది, ఎగ్జాక్ట్ ఇక్కడ కత్తితో పొడిచినట్టు హోల్ ఉంది. ఇక్కడ హ్యాండ్స్ దగ్గర కోయేస్తున్నాడు. ఎంత క్రూరంగా చంపున్నాడంటే అమ్మాయిని, అసలు ఆ బాడీ నేను ఇక్కడ పెట్టలేను, కానీ నేను విజువల్లో చూస్తే చాలా దారుణంగా ఉంది. సో ఇప్పుడైతే పోస్ట్ మార్టం అంతా క్లియర్ అయింది, అంతా వాళ్ళ ఫ్యామిలీకి కూడా అప్పగించడం జరిగింది. ఈరోజు అంతిమ యాత్ర వైష్ణవిది. సో అంతా సఫాయిగా సాగిపోతా ఉంది. ఆ అమ్మాయి ఎక్కడున్నా మనశ్శాంతిగా, సో ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలనేసి కోరుకుంటున్నాను. సో వాళ్ళ అన్నలతో కూడా చాలా మీడియా ఛానల్స్ మాట్లాడినాయి. వాళ్ళ అన్నలు కూడా క్లియర్గా ఒకటే చెప్పారు, 13 మంది అన్నా తమ్ముళ్ళం మేము. మా 13 మందికి ఒకటే చెల్లి, ఆ అమ్మాయే వైష్ణవి. ఆ అమ్మాయికి చిన్న కష్టం వచ్చినా మేము 13 మంది వచ్చి నిలబడతాము. అలాంటిది మా చెల్లిని చంపేస్తే మేము ఊరికే ఉంటామా? నా చెల్లి సాక్షిగా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా వాడు ఎక్కడున్నా తరిమి నరికేస్తాం ఖచ్చితంగా అని చెప్పి కూడా సవాళ్ళు చేస్తా ఉన్నారు. ఒక పక్క పోలీసులేమో కేసు పెట్టి లోపలేస్తున్నారు. సో క్లియర్ గా పోలీసులకు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళ తల్లి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా నిన్న పోలీస్ స్టేషన్ దగ్గర, ఆ అబ్బాయికి పోలీస్ స్టేషన్ లోనే ఉరి తీయండి, లేదంటే వాడు దొరికితే మాత్రం కఠినంగా దారుణంగా చంపేస్తాం వాడిని అని చెప్పి. సో పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్నాడు ఇప్పుడు ప్రస్తుతం. ఈ రోజు అయితే అంతిమ యాత్ర అమ్మాయిది. సో రీసెంట్ గా ఒక 2 వీక్స్ కూడా కాలేదు, 2-3 వీక్స్ ఎగ్జాక్ట్లీ, ఇంకో యూట్యూబర్ అమ్మాయి చనిపోయింది, కోమలి. సేమ్ లవ్ ఇష్యూ, అమ్మాయి కూడా చనిపోయింది, హ్యాంగ్ చేసుకొని చనిపోయింది. ఎగ్జాక్ట్ రాత్రి అనుకుంటాను, CCTV ఫుటేజ్ కూడా రిలీజ్ అయింది దానికి సంబంధించి. అమ్మాయి రాత్రి బాయ్ చెప్తా ఉంది బయట వచ్చి, పొద్దున్న చూసేసరికి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. చూద్దాం ఏం జరగబోతుంది, ఎలాంటి శిక్షలు పడతాయి హరిబాబుకి. వాళ్ళ తల్లి గారు, వాళ్ళ సైడ్ నుంచి లాయర్స్, వీళ్ళు ఎవరు వచ్చి మాట్లాడతారు అనేది ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. ఈరోజు అంతిమ యాత్ర క్లియర్ అయిపోగానే రేపు
అనగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. వైష్ణవి వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ కేసులో ఎలాంటి తీర్పు రాబోతుంది, ఎలాంటి శిక్షలు పడబోతుంది అనేది కూడా వెయిట్ చేసి చూడాల్సిన పరిస్థితి ఇంకా కనబడుతుంది.